నమస్కారం అండి అందరికీ. నేనైతే హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోసం వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను కదా. లాస్ట్ వీడియోలో అమ్మాయిలకి హోటల్స్లో ఇచ్చే జాబ్స్ కోసం మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి నేను అమ్మాయిల్ని కిచెన్లోకి తీసుకోరు అని చెప్పాను కదా. సో దానికోసం అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను, ఎందుకు తీసుకోరు ఏంటో అనేది. మరి లేడీస్కి ఎలాంటి జాబ్స్ ఉంటాయో కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోసం ట్రైనింగ్లు తీసుకుంటున్నట్టయితే నా వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చారంటే మీకు కాకపోయినా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ ముందుకి నా వీడియో అయితే వెళ్తుంది కాబట్టి ఒక లైక్ అయితే చేసి నా వీడియోను ముందుకు పుష్ చేయండి. నేను చూసినంత వరకు నేను సెర్చ్ చేశాను వీడియోస్ కోసం. అయితే వచ్చిన కొత్తలో నాకు తెలుగులో అయితే ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టలేదు. వీటి కోసం అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంది. నాకు వచ్చిరాని ఇంగ్లీష్లోనే అవి చూసి కొంచెం అయితే నేర్చుకున్నాను. సో అలాగే నాకున్న ఎక్స్పీరియన్స్తో తెలుగులో వీడియోస్ అయితే చేసి పెడతాను. నేనైతే ఇప్పుడు హౌస్ కీపింగ్లో వర్క్ చేస్తున్నానండి. హౌస్ కీపింగ్లో రిపోర్ట్స్ కోసము అయినా ఏదైనా సరే కొన్ని వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలకు సంబంధించి నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే నేను ఆ వీడియోలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రిపోర్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళ వాళ్ళు కానీ చాలామందే ఉంటున్నారు కోచింగ్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేను ఇంగ్లీష్లో అయితే ఆ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూస్తున్న టైంలో మన తెలుగు వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఎవరైనా సరే దుబాయ్ హోటల్స్లో వర్క్ చేయాలి అనుకుంటే డిప్లొమా లేదనేసి బాధపడకండి. డిప్లొమా లేకుండా కూడా స్కిల్స్తో మీరు ఎంట్రీ అనేది ఇవ్వచ్చు. అది కూడా ఎలాగో నేను చేసి చెప్తాను వీడియోస్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీరు స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకున్నారు అంటే మీకు దేనికైనా సరే వెళ్ళొచ్చు. లైక్ మీరు రిసెప్షనిస్ట్గా చేయాలి అనుకుంటే కనుక కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోండి. అలా మీరు హోటల్స్లో జాబ్ అనేది ఈజీగా సంపాదించవచ్చు. మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడంలో యూట్యూబ్ ఛానల్స్ అనేవి చెక్ చేయండి. యూట్యూబ్ ఛానల్స్ చాలానే ఉంటున్నాయి. దానికోసం మీరు ప్రత్యేకించి మనీ ఖర్చు పెట్టుకుని కోచింగ్ సెంటర్కి వెళ్ళి అయితే అవసరం లేదు. సో అమ్మాయిల కోసం ఏంటంటే మీరు కిచెన్లో మిమ్మల్ని తీసుకోరని చెప్తున్నాను కదా. ట్రైనింగ్ కోసం మీరు మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు అమ్మాయిలను తీసుకొని కుకింగ్ చేసే అంత టైం వాళ్ళకి ఉండదు. ఇక్కడ అవకాశాలు ఇవ్వరు కూడా. మీరు ఆ కిచెన్లో చేసే ట్రైనింగ్ టైం తీసుకొని మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కానీ ఏదైనా కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడంలో కానీ పెట్టండి. ఇవి మీకు అవకాశం ఉండదు కాబట్టి మీరు అందులో ట్రై చేసినా కూడా అనవసరం. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు కుకింగ్ చేయాలి అంటే కనుక మీకు అవకాశం ఉండదంటే మొత్తానికి ఉండదని అయితే నేను చెప్పలేను. కాకపోతే నేను చూసినంత వరకు నాకు తెలిసినంతలో లేడీస్ని అయితే తీసుకోరు కూడాను. సో మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. మీరు అంతగా హోటల్స్లో హాస్పిటాలిటీకి సంబంధించి వర్క్ చేయాలి అనుకుంటే రిసెప్షనిస్ట్గా ట్రై చేయండి. అండ్ హౌస్ కీపింగ్, F&B రెస్టారెంట్స్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. మీకు రెస్టారెంట్, హౌస్ కీపింగ్ అన్నప్పటికీ వీటికి కూడా మీరు ట్రైనింగ్ తీసుకోనవసరం లేదు. రెస్టారెంట్లో కూడా మీకు అక్కడ నేను కొన్ని వీడియోస్లో అయితే చూసాను. ట్రైనింగుల్లో వాళ్ళు బాటిల్స్ తిప్పడం కానీ గెస్ట్ వస్తుంటే లైక్ వెరీ పొలైట్గా మాట్లాడడం అలాంటివి చూపిస్తున్నారు. మీకు అంత టైం ఉండదు. మీరు చాలా క్విక్గా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీకు అంత టైం ఉండదు. అలాంటిది మీరు ట్రైనింగ్ తీసుకున్నది రియల్ ఎక్స్పీరియన్స్లో వచ్చినప్పుడు కూడా మీకు ట్రైనింగ్లానే అనిపిస్తుంది, రియాలిటీగా అనిపించదు. అదంతా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు
డైరెక్ట్గా వచ్చి జాబ్లో జాయిన్ అవ్వి మీ స్కిల్స్ అనేవి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ టైం అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడంలోనో లేకపోతే సిస్టమ్ నేర్చుకోవడంలోనో పెట్టండి. ఈ రెండు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. తర్వాత హౌస్ కీపింగ్ ఇవన్నీ కూడా కిచెన్లో కూడా మీరు ఇక్కడ ఎంత పెద్ద చెఫ్లా చేసినా సరే ఇక్కడికి వచ్చి మీరు చిన్న లెవెల్ నుంచి స్టార్ట్ అవుతారు. స్టార్టింగ్ నుంచి కూడా మీరు చెయ్యాలి అనుకున్న హెల్పర్ లాగా జాయిన్ అయ్యి ఇక్కడ రియాలిటీలో వాళ్ళు ఎలా చేస్తున్నారో స్టార్టింగ్ నుంచి కూడా మీరు అలాగే నేర్చుకోవచ్చు. మీకు ఇది ట్రైనింగ్ లాగా కూడా ఉండదు, రియల్గా చేస్తున్నట్టే ఉంటుంది. వాళ్ళు 1 సంవత్సరం వచ్చినప్పటికీ మీరు చెఫ్ అవుతారు. అలా మీ టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికోసం మీరు మనీ పెట్టనవసరం లేదు. అలాగే నేను హౌస్ కీపింగ్, ఎఫ్ఎంబి, కిచెన్ మెయింటెనెన్స్ అని కూడా ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఏమేమి ఉంటాయి అనేసి కూడా నేను మీకు వీడియోస్ అయితే చేసి పెడతాను. ఆ వీడియోల ద్వారాగా మీకు ఎలాంటి స్కిల్స్ అనేవి ఉన్నాయో వాటి ద్వారాగా మీరు హోటల్స్లో జాబ్గా అప్లై చేయొచ్చు. అలాగే ఆల్రెడీ వచ్చి దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు జాబ్స్కి వెళ్ళడానికి ఒక ఐడియా అనేది వస్తుంది. సో నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ నేను చెప్పిన వాటిలో మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో వీడియో చేసి పెట్టమని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను దాని మీద మీకు వీడియో చేసి అయితే పెడతాను. నేను ఇక్కడ కిచెన్లో ఇచ్చే ట్రైనింగ్ కోసం అయితే మాట్లాడాను కదా. కిచెన్లో మీరు సంవత్సరంలో చెఫ్ అవ్వచ్చని, అదైతే మాత్రం అబ్బాయిల కోసం అండి. అబ్బాయిలకైతేనే ఉంటుంది కిచెన్లో అవకాశం, అమ్మాయిలకైతే ఉండదు. నేను అక్కడ మాట్లాడింది అబ్బాయిల కోసమే, అమ్మాయిల కోసం కాదు. సో అమ్మాయిలు మీరైతే కిచెన్కి సంబంధించి హోప్ అనేది వదిలేసుకొని మీ టైం వేస్ట్ అనేది చేసుకోకుండా మీరు వేరే వాటిలో ఇంట్రెస్ట్ పెట్టి మీ ట్రైనింగ్ అనేది కొనసాగించండి. ఒకవేళ మీరు జాబ్లో ఆల్రెడీ మీరు కోచింగ్ సెంటర్స్లో